Welcome to Chemistry Vibes. Today's topic is J.J. Thomson's atomic model. సో ఈ J.J. థామ్సన్ ఆయనే మనకి ఎలక్ట్రాన్ డిస్కవర్ చేశారు. ఆయనే ఈ యొక్క అటామిక్ థియరీని కూడా చెప్పారు. ఈయన ఏం చెప్పారు అటామిక్ థియరీలో అంటే ఆటమ్ యొక్క షేప్ అనేది మనకి స్పియర్ షేప్లో ఉంటుంది అని చెప్పారు. సో ఆటమ్ ఈస్ ఇన్ షేప్ ఆఫ్ స్పియర్ విత్ ఏ పాజిటివ్ ఛార్జ్. అలాగే ఏం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో ఈ పాజిటివ్ ఛార్జ్ అలాగే మాస్ ఆఫ్ ఆటమ్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంది అని చెప్పారు. సో మాస్ ఆఫ్ ది ఆటమ్ అలాగే పాజిటివ్ ఛార్జ్ అనేది స్పియర్ పైన అంటే షేప్ ఆఫ్ ఆటమ్ పైన మనకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయింది. అలాగే సైజ్ ఆఫ్ ది ఆటమ్, సైజ్ ఆఫ్ ఆటమ్ మనకి 10⁻⁻10 m ఈ సైజ్ ఆఫ్ ది ఆటమ్. సో ఈయన ఏం చెప్పాడంటే ఏ విధంగా అయితే మనకి వాటర్ మెలన్ లోపల సీడ్స్ అనేవి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఇష్టమైనట్టు ఉంటాయో అదే విధంగా ఈ యొక్క ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ అనే వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ కూడా యూనిఫామ్ గా ఉండవు అని చెప్పారు. అందుకని ఈ మోడల్ ని వాటర్ మెలన్ మోడల్ అంటారు, లేదా ప్లమ్ పుడింగ్ మోడల్ అంటారు. ప్లమ్ పుడింగ్ మీన్స్ కుకీస్, మన కుకీస్ పైన మనకి చాకో చిప్స్ ఉంటాయి కదండి. సో ఆ విధంగా అవి మన చూడండి చాకో చిప్స్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక లెవెల్ ఒక యూనిఫామ్ గా ఉండదు, మామూలుగా మనకి అన్యూనిఫామ్ గా ఉంటాయి కాబట్టి. సో ఏ విధంగా అయితే అక్కడ యూనిఫామ్ గా ఉండవో అదే విధంగా ఇక మనకి ఎలక్ట్రాన్స్ అనేవి లోపల ఆటమ్ లోపల డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్ గా ఉండదని చెప్పారు. సో ఎందుకని ఈ మోడల్ ని అంత యాక్సెప్ట్ చేయలేదంటే ఈయన ఎందుకని ఆటమ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పలేదు. సో బేస్డ్ ఆన్ దిస్ రీజన్ ఈ యొక్క మోడల్ ని పక్కన పెట్టి దీని తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చారు బేస్డ్ ఆన్ దిస్ మోడల్ చెప్పింది. ఆయన పేరు రుదర్ఫోర్డ్ అండి. హీ సెడ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రుదర్ఫోర్డ్స్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ రుదర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ గురించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ J.J. Thomson మోడల్. థ్యాంక్ యూ.